ఏపీలో అధికార పార్టీలకు చెందిన నాయకుల రాసలీల వీడియోలు ట్రెండ్ నడుస్తోంది. అధికారంలో ఉన్న 3 పార్టీలకు చెందిన నాయకులు లైంగిక వేధింపులకు పాల్పడుతుండటం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఆ మధ్య తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంతో మొదలైన ఈ తతంగం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. జిల్లా మహిళా అధ్యక్షురాలు వరలక్ష్మితో టీడీపీ ఎమ్మెల్యే కోనేటి చేసిన వీడియో లీక్ అయిన సంగతి తెలిసిందే. తనను లైంగికంగా టీడీపీ ఎమ్మెల్యే లొంగదీసుకున్నారని వరలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సైతం బయటకు రావడంతో కోనేటి ఆదిమూలను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత టీడీపీతో పాటు బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన కొందరు నాయకులు మహిళలతో పెట్టుకున్న లైంగిక సంబంధాలు వెలుగు చూశాయి. తాజాగా తిరుపతి జనసేన నాయకుడు కిరణ్ రాయల్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కిరణ్ రాయల్ చీకటి బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కిరణ్ రాయల్ నిజస్వరూపాన్ని ఓ మహిళ బయటపెట్టింది. కిరణ్ రాయల్ మోసాన్ని వివరిస్తూ ఓ మహిళ విడుదల చేసిన వీడియో కలకలం రేపిన సంగతి తెలిసిందే. కిరణ్ రాయల్ తనను బెదిరించి కోటికి పైగా నగదు, 25 సవర్ల బంగారం కాజేసి ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేశాడని, అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ లక్ష్మి అనే మహిళ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇదిలా ఉంటే కిరణ్ రాయల్ మరో అమ్మాయితో మాట్లాడిన ఆడియో కాల్ ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ ఆడియో రికార్డింగ్ వింటే వీరిద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఉన్నట్టు తెలుస్తోంది. కిరణ్ రాయల్ ఆ అమ్మాయిని లోపరుచుకుని ఆమెకు ఆర్థికంగా ఉపయోగించుకున్నట్లు స్పష్టమవుతోంది. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని సదరు యువతి హెచ్చరించినప్పటికీ కిరణ్ రాయల్లో మార్పు కనిపించలేదు. పైగా ఏ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని ఆమెను బెదిరించాడు. నువ్వు నాతో అక్రమ సంబంధం పెట్టుకున్నావు, నేను మగాడిని, ఎంతమందితో అయినా అక్రమ సంబంధం పెట్టుకుంటా అంటూ కిరణ్ రాయల్ హేళనగా మాట్లాడాడు. ఆ యువతిని ఆర్థికంగా, లైంగికంగా వాడుకున్న తర్వాత కిరణ్ రాయల్ మరో అమ్మాయిని బుట్టలో వేసుకున్నాడు. ఆమెకి తెలియకుండానే మరో అమ్మాయితో ప్రేమాయాణం. దీన్ని ప్రశ్నించేందుకు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే కిరణ్ రాయల్ మరో అమ్మాయితో ఉన్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సదరు మహిళ కిరణ్ రాయల్కు గొలుసు గిఫ్ట్గా ఇచ్చి ఐ లవ్ యూ చెప్పగా ఐ లవ్ యూ టూ అంటూ అతను చెప్పడం జరిగింది. జనసేన పార్టీ నాయకుడు గురించి ఇంత రచ్చ జరుగుతున్నా ఆ పార్టీ నాయకత్వం దీనిపై నోరు మెదపడం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏపీ సేఫ్ హ్యాండ్స్ అని చెప్పిన వారంతా ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటూ మహిళలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్పై వస్తున్న ఆరోపణల నేపథ్యం ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కిరణ్ రాయల్పై వస్తున్న ఆరోపణలపై విచారణ జరపాలని పవన్ కళ్యాణ్ కాన్స్పిరసీ కమిటీని ఆదేశించారు. అంతేకాక అంతర్గత విచారణ పూర్తయ్యే వరకు కిరణ్ రాయల్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు. ఈ పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి పి. హరిప్రసాద్ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని, చట్టం తన పని తాను చేసుకుంటుందని అన్నారు. సమాజానికి ప్రయోజనం లేని విషయాలను పక్కన పెట్టి ప్రజలకు ఉపయోగపడే అంశాలపై దృష్టి సారించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ సూచించినట్లు పేర్కొన్నారు. కాగా తనకు ₹1 కోటి ఇవ్వాలంటూ కిరణ్ రాయల్పై ఓ మహిళ ఆరోపణలు చేయడం, అందుకు సంబంధించిన వీడియోలు బయటికి రావడం కలకలం రేపాయి. 2013లో తీసుకున్న డబ్బులు ఎప్పుడో తిరిగి ఇచ్చేశానని, కానీ ఇచ్చేసిన డబ్బులను మార్ఫింగ్ వీడియోలతో వైసీపీ నేతలు ఆ మహిళలతో కలిసి కుట్ర పన్ని ఇలా చేస్తున్నారని కిరణ్ రాయల్ ఫిర్యాదు చేశారు. ఈ అంశం త్వరలోనే కోర్టులో రిట్ పిటిషన్ వేయబోతున్నానని, తన ఫోన్ కేసు హైకోర్టులో ఉందని తెలిపారు. కాగా కిరణ్ రాయల్ తన వద్ద ₹1 కోటికి పైగా అప్పు తీసుకుని మోసం చేశారంటూ ఓ మహిళ సెల్ఫీ వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. ₹1 కోటి నగదుతో పాటు 25 సవర్ల బంగారం కూడా తీసుకున్నారని కిరణ్ రాయల్పై ఆరోపణలు చేసింది. ఆ మొత్తం తిరిగి ఇవ్వాలని అడుగుతుంటే బెదిరిస్తున్నారని, తనకు చావే శరణ్యమని సదరు మహిళ సెల్ఫీ వీడియోలో పేర్కొంది. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో కిరణ్ రాయల్కి సంబంధించిన ఓ ఆడియో, వీడియో లీక్ కావడం కలకలం రేపుతున్నాయి. ఈ క్రమంలోనే జనసేన అధిష్టానం చర్యలకు ఉపక్రమించింది.